ప్రకృతితో మనిషికి గల సంబంధాన్ని గ్రహించడానికి హిందూ మతం ఎల్లప్పుడూ శాంతియుత మార్గాన్ని అనుసరిస్తుంది. దీనికి స్పష్టమైన ఉదాహరణ మహాకుంభమేళ. చాలా మంది ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తారు మరియు వారు సాధువులుగా కూడా మారుతారు. వారు మహాకుంభమేళాలో పాల్గొని మరణానంతరం ముక్తిని పొందుతారు. అయితే మరికొందరు అంటే సామాన్యులు తమ జీవితంలో పాపాలను పోగొట్టుకోవడానికి కుంభమేళా వద్దకు వెళ్తారు. అయితే సామాన్యులు కుంభస్థలానికి ఎలా తరలి వస్తారో అందరికీ తెలిసిందే. అయితే ఈ కుంభం వద్దకు నాగ సాధువులు ఎలా వస్తారు? బయట ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ కుంభానికి సరైన టైంకి రాగలుగుతారు. సరైన సమయం ఎలా ఉంటుందో వారికి ఎలా తెలుస్తుంది అనే దానికి ఇక్కడ చూద్దాం. ఈ ఏడాది జనవరి 13 నుంచి జరుగుతున్న మహాకుంభమేళ 144 ఏళ్ల విరామం తర్వాత జరుగుతున్న పుణ్యఘట్టం. ప్రజలు తమ పాపాలను పోగొట్టుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉండగా నాగ సాధువులు కుంభమేళాలో శివుని పూజించటానికి వస్తారు. ఈ నాగ సాధువులలో చాలా మంది సాధువులు మహాదేవుని ఆరాధకులు. కుంభమేళా సమయంలో ఏకాంతంగా శివుని ధ్యానిస్తూ గడిపే ఈ సాధువులు కుంభమేళా సమయానికి హిమాలయాలలోని గుహలు, దట్టమైన అడవులు, కొండలు, వారి అఘాడాలు అంటే ఆధ్యాత్మిక సమూహాలు ఇక్కడకు నేరుగా వస్తూ ఉంటాయి. అయితే ఈ సాధువులకు కుంభమేళా టైము ఎలా తెలుస్తుంది అనేది పెద్ద ప్రశ్న. సామాన్య ప్రజల నుండి విడిపోవడంతో నాగ సాధువుల జీవితం రహస్యంగా ఉంది. ప్రాపంచిక సుఖాలకు దూరమై పరమశివుని ఆరాధనలో నిమగ్నమై ఉన్న ఈ సాధువులు హిమాలయాల్లో, దట్టమైన అడవుల్లో, కొండల్లో, గుహల్లో ఉంటూ ధ్యానంలో మునిగిపోతారు. ఈ సాధువులు ధ్యానం, యోగా మరియు కఠిన అభ్యాసాలను కొనసాగిస్తూ ఉంటారు. బయట ప్రపంచానికి దూరంగా ఉండే ఈ సాధువులకు కుంభ సమయం ఎలా తెలుస్తుంది అనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. నాగ సాధువులు రాజయోగ అనే పిలువబడే అత్యున్నతమైన యోగాను అభ్యసిస్తారు. అందుకే వారికి కుంభమేళ సరైన సమయం తెలుసని చెప్తారు. జ్యోతిష్యంలో అందరికంటే నిష్ణాతులైన నాగ సాధువులకు కుంభమేళ సరైన సమయం కూడా తెలుసు. అందుకే కుంభానికి సరైన సమయానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు కుంభమేళా సమయం సూర్యుడు, చంద్రుడు మరియు బృహస్పతి యొక్క జ్యోతిష స్థానాల ద్వారా నిర్ణయించబడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టూ వరుసగా 12 సంవత్సరాలు సంచరిస్తున్నప్పుడు కుంభమేళా నిర్వహిస్తారు. ఇది శుభ సమయాలను సూచించే నిర్దిష్ట రాశి చక్ర గుర్తులతో కూడా సమలేఖనం చేస్తుంది. అందుకే సనాతన ధర్మంలో దీనిని పవిత్ర సమయంగా పరిగణిస్తారు. దీని ప్రకారం జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు బృహస్పతి సూర్యుడిని 12వసారి సంచార సమయంలో ఈ సంవత్సరం మహాకుంభమేళా పవిత్ర స్థలం ప్రయాగ్రాజ్లో నిర్వహించబడుతుంది.